హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. సో చాలామంది రెడ్మీ మొబైల్స్లో ఇక్కడ నాకైతే కొన్ని మొబైల్స్ అయితే నచ్చవు రెడ్మీలో. అండ్ ఇక్కడ రెడ్మీ 6A వచ్చేసి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్లో ఎక్కువ మంది ఇదే కొంటున్నారు. సో ఇది నేను చాలాసార్లు ఇది బడ్జెట్ అనేది ఎక్కువైనా చెప్పాను వేరే ఫోన్స్తో కంపారిజన్ చేసినప్పుడు. అలా అని అన్ని ఫోన్స్ ఆఫర్స్ ఉంటాయా అని చెప్పి మీరు కొనేటప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నేను చెప్పలేను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ Y2 కూడా చాలామంది నన్ను అడిగారు. రెడ్మీ Y2 కన్నా వేరే మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఫోన్స్తో కంపారిజన్ చేస్తే రెడ్మీ కన్నా వేరే బ్రాండ్స్లో తీసుకోవచ్చు. సో ఈసారి మొబైల్స్లో ఆఫర్ అయితే వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో యాసెస్ సంబంధించిన ప్రజెంట్ ఆఫర్ అయితే ఒకటి వచ్చింది. 11th నుంచి 14th వరకు ఈ ఆఫర్ అయితే నడుస్తుంది. బ్రాండెడ్ ఫోన్స్ అన్నీ మీకు చాలా తక్కువగా వస్తుంది. అండ్ నేను పోస్ట్లో మెన్షన్ చేశాను, ఇక్కడ చూడండి. సో మీరు మొబైల్ కొనే ముందు ర్యామ్ చూడండి, తర్వాత ప్రాసెసర్ చూడండి, అండ్ మిగిలిన ఫుల్ ఫీచర్స్ చూడండి, అండ్ బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ చూడండి, సర్వీస్ సెంటర్ ఇవన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా మీరు డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇక్కడ దాని తరపున మీకు లింక్ కూడా ఇచ్చాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో తప్పకుండా చూసి తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో ఇక్కడ మనకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో వచ్చేసి 5000 mAh అండ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫీచర్స్ని చూడండి అండ్ బడ్జెట్స్ని చూడండి. సో ఓవరాల్గా వేరే ఫోన్స్తో కూడా మీరు కంపారిజన్ చేయండి, ఈ ఫోనే ఎందుకు బెస్ట్ ఈ బడ్జెట్లో అని చెప్పి చెక్ చేసుకోండి. సో 1-2 సార్లు మొత్తం చూడండి, మీకు నచ్చితేనే మీరు కొనుక్కోండి. సో నేనైతే రికమెండ్ చేస్తాను, నాకు చాలా బాగా నచ్చినాయి ఫీచర్స్ అన్నీ. అండ్ వాళ్ళు లో ప్రైస్కి ఇస్తున్నారు. అండ్ మిగిలిన మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ వేరే ఏదైనా కార్డ్స్ నుంచి పేమెంట్ చేస్తే సమ్ ఆఫ్ క్యాష్ బ్యాక్ కానీ డిస్కౌంట్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి అయితే ఆఫర్ అయితే ఉంది. అదే కాదు లేదనుకుంటే గిఫ్ట్ వోచర్స్ మీ దగ్గర ఏదైనా యాప్లో డిస్కౌంట్లో పర్చేస్ చేస్తున్నా మీరు వాటిని యూస్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ ఫోన్స్ అన్ని చూడండి యాసస్ ఫోన్స్లో అయితే. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోకి ఇస్తాను. తర్వాత ఇక్కడ చూడండి M2 మ్యాక్స్ ప్రో M2 ఇవన్నీ కొత్త మోడల్స్. అండ్ ఇది కూడా చూడండి జెన్ఫోన్ మ్యాక్స్ 1 కూడా చూడండి, లో బడ్జెట్లో మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. కానీ యాసస్ లైట్ L1కి మాత్రం నేను ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను. సో కింద ఫోన్స్ కూడా నేను ప్రిఫరెన్స్ అయితే అంతగా అయితే ఇవ్వను. సో దీనితో పాటుగా మనకి అమెజాన్లో కూడా వేరే సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో కొంతమంది బ్రాండ్స్ని చూసి కొంటారు, సో కొంతమంది ఫీచర్స్ని చూసి కొంటారు. సో మీరు 1-2 సార్లు ఆలోచించండి ఒక మొబైల్ కొనేటప్పుడు మీకు అది యూజ్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి హానర్ సంబంధించిన ఆఫర్ అనేది. సో హానర్ సంబంధించిన మొబైల్స్ అయితే మనకి అమెజాన్లో ఆఫర్స్ అయితే వస్తున్నాయంట. సో చాలామంది చూస్తూ ఉండండి, మీకు హానర్కి ఏమైనా ఆఫర్స్ వస్తే మీరు పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు రెడ్మీతో వేరే ఫోన్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే దానికి బదులుగా మీకు యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఉంది, అండ్ యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ M1 ఉంది, అండ్ M2 కూడా ఉంది. అండ్ వేరే ఫోన్స్ కూడా మీరు కంపారిజన్ చేసి చూడండి, ఆఫర్స్ అవుతాయి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను. అండ్ వీళ్ళు దీనితో పాటు మొబైల్ ప్రొడక్షన్ కూడా ఇచ్చారు. సో దాని బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. సో నార్మల్గా వచ్చేసి 399 రూపీస్ అలా ఉంటుంది, లేదు అనుకుంటే 799 రూపీస్. సో వీళ్ళు సేల్కి వచ్చేసి 9 రూపీస్ అంటున్నారు, కానీ 99 రూపీస్ అయితే మనకి ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. సో మనకి 1 year అయితే వస్తుంది. యాక్సిడెంటల్ స్క్రీన్ డ్యామేజ్ కానీ నార్మల్గా అయితే మీకు సర్వీస్ సెంటర్లో బిల్లు వాటితో అయితే పనిచేయదు. సో మనకి వీటిలో అది తీసుకుంటే మొబైల్ ప్రొడక్షన్ అని తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ వాటర్ డ్యామేజ్ కానీ ఇంకేదైనా మనకి ఫ్రీగా అయితే చేస్తారు. సో 1 year వరకు దానికంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మనకి ఉంటాయి చూడండి ఫీచర్స్లో. సో పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి రాసి ఉంటాయి. సో దీనివల్ల మనకి ఎంత సేవ్ అవుతాయి ఒక్కొక్క దానికని చెప్పి ఎస్టిమేషన్గా ఒకటి ఇచ్చారు. సో దీంట్లో మీరు చూసుకోండి. సో మీకు ఏదైనా మొత్తం టోటల్ డీటెయిల్స్ ఏదైనా పోతే దానికంటూ వాళ్ళు ఒక ఎస్టిమేషన్ రేట్ అయితే ఇచ్చారు, కాస్ట్లు అనేది మొత్తం కలిపి. సో ఇవన్నీ కలిపి మనకి 99 రూపీస్కే అయిపోతున్నాయి. సో ఈ ఫీచర్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు పర్చేస్ చేసేటప్పుడు సో ఇక్కడ బై టుగెదర్ అని చెప్పి ఉంటుంది. సో మీరు ఇలా పర్చేస్ చేసుకోండి, మీకు బెనిఫిట్స్ అయితే జరుగుతాయి. సో మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ వల్ల మీకు మొబైల్కి ఏదైనా డ్యామేజ్ అయితే చాలా మనీ మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫర్ గురించి కూడా తెలుసుకుందాం. తెలియంది తెలుసుకోండి, మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ విషయాన్ని. సో నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి పేటిఎంలో యాడ్ మనీ ఆఫర్. ఇది అందరికీ లేదు, ఇలా అని ఇది మినిమం కేవైసీ అకౌంట్లు వాళ్ళు నేనైతే రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే మినిమం కేవైసీ లిమిట్ వచ్చేసి పర్ మంత్కి 10,000, మీరు 5,000 దీంతోనే అయిపోతుంది. మీరు బాగా వాలెట్స్ని యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఈ ఆఫర్ వేస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో 5,000కి ఇది అందరికీ కూడా కాదు, మళ్ళీ వీళ్ళు ఇస్తుంది ఏంటంటే 50 రూపీసే ఇస్తున్నారు, అంటే 1% మాత్రమే ఇస్తున్నారు. సో ప్రోమో కోడ్ వచ్చేసి UPI 50 అనే ప్రోమో కోడ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూపీఐతోనే మీరు పేమెంట్
పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి 1% క్యాష్ బ్యాక్ అని చెప్పాను. సో మినిమం కేవైసీకి కూడా వర్క్ అవుతుంది. కానీ మినిమం కేవైసీలో బాగా యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈజీగా లిమిట్ అయితే అయిపోతుంది. సో నేనైతే అంతగా రికమెండ్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కొత్త పేపాల్ క్యాష్ ఎర్నింగ్ యాప్ అయితే వచ్చింది. ఇందులో మనకి సైన్ అప్ బోనస్ వచ్చేసి 34 రూపీస్ ఉంది. అండ్ మీరు రిఫరల్ చేసుకుంటూ జస్ట్ ఒక 3 ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే చాలు, మీరు పేమెంట్ అయితే తీసుకోవచ్చు. సో మనకి పేపాల్కి అయితే పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే దానికి అంటూ వెళ్ళిపోతుంది. అండ్ దానితో పాటు మీకు ప్రీవియస్లో చెప్పాను ఒక 5 యాప్స్ వాటి నుంచి కూడా ఎర్నింగ్ అయితే తీసుకోవచ్చు. సేమ్ డిట్టో అలాగే ఉంటుంది. మనకి సైన్ అప్ బోనస్ 30 నుంచి 34 రూపీస్ అయితే వస్తుంది. మినిమం రీడీమ్ వచ్చేసి 35 కానీ 36 రూపీస్ కానీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్ బ్రౌజర్ నుంచి ఇది ఒక మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్లో నేను చాలామంది దగ్గర చూశాను, కానీ 12 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ 5 రూపీస్ 9 రూపీస్ అట్లా వస్తున్నాయి వాళ్ళకి మనీ అయితే. కానీ పెద్ద అమౌంట్ అయితే ఈసారి మాత్రమే నేను చూశాను. వన్ ఆఫ్ ద యూజర్ దగ్గర నాకు తెలిసిన ఫ్రెండ్కి వచ్చింది. సో 243 రూపీస్ అతను స్క్రాచ్ కార్డ్లో ఎర్న్ చేశాడు. సో అతను ఏమీ చేయలేదు, జస్ట్ ఒక రిఫర్ చేశాడు. సో ఇక్కడ రిఫరెంట్ కండిషన్స్లో వచ్చేసి 9 రూపీస్ నుంచి 999 రూపీస్ రావచ్చు అని చెప్పి ఉంది. కాబట్టి సో మేబీ ఈ టైంలో ఎక్కువ మంది చేయకపోవడం వల్ల వచ్చిందో మరి రీజన్ అయితే నాకైతే తెలియదు. సో ఒకసారి ట్రై చేస్తానంటే మీరు కూడా రిఫర్ చేయండి. మీరు హైయెస్ట్ ఎంత అమౌంట్ స్క్రాచ్ కార్డ్లో రీసెంట్గా విన్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఓవరాల్గా ఈ వీడియోలో మొబైల్ సంబంధించిన ఆఫర్స్ గురించి తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ పేపాల్ సంబంధించిన ఆఫర్ అండ్ పేటిఎం యాడ్ మనీ ఆఫర్ అండ్ ఇది స్క్రాచ్ కార్డ్ యాప్ బ్రౌజర్. మీ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. సో ఓవరాల్గా ఈ ఆఫర్స్ అన్ని మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. సో అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.